ఎన్నికలు ఖాయమే, మేము కూడా చెప్తున్నాం. కానీ నువ్వు గెలవడం ఖాయమా? నీ నువ్వు 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 అది నువ్వు నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఆధ్వర్యంలో, నీ నేతృత్వంలో నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా గెలవడం సాధ్యమా? 3 లేదా 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయట. ఈ బై ఎలక్షన్సే కాంగ్రెస్కు మరణశాసనం కాబోతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ను హైదరాబాద్ ప్రజలు నమ్మలే. ఇక్కడ బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. రాబోయే ఉప ఎన్నికల్లో కూడా ఇదే సీన్ పునరావృతం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలుస్తావా నువ్వు? జూబ్లీహిల్స్లో ఆ మాగంటి కుటుంబంలోనే అటు భర్త, ఎవరు భార్య, ఇటు మాగంటి బ్రదర్ వాళ్ళ గొడవ, ఇంట్లోనే పెద్ద లొల్లి నడుస్తున్నది. వాళ్ళది టెక్నికల్గా, లీగల్గా చాలా ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇదితో ఉన్నారు. అయినా అసలు అక్కడ సెంటిమెంటు, సానుభూతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటే అది కూడా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. పోనీ మీ పార్టీ ఏమైనా బలంగా ఉన్నది, ఏమైనా ఇది అయ్యే అవకాశం ఉందంటే నీ ఇంట్లోనే చక్కగలేదు. మీ ఇంట్లోనే కవితనే మిమ్మల్ని కార్నర్ చేస్తున్నది. రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆగమాగం చేసిరు, పెద్దగా ఏమి లేదు, కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ కింద వాళ్ళంతా దొంగలు, రాక్షసులు అని ఆమె మాట్లాడుతుంది.